హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి అయితే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఓకే, మరి సార్ రాజంపేటలో ఎలా ఉంటుందంటారు? రాజంపేటలో మనకు కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఎంపీగా కన్ఫామ్ కూడా అయిపోతారు. మరి ఎమ్మెల్యే ఇంకా తెలుగుదేశం టీడీపీనే వస్తుంది. అదే సుబ్రహ్మణ్యం గారు వస్తారు. ఈజీ గెలుసా? ఈజీ గెలుసా టఫ్ గా ఉండదంటారా? ఈజీ సార్, ఈజీ. ఓకే, ఇక్కడే కానిపల్లి ఎవరు వస్తారు ఈసారి? ఎంతో తెలీదు ప్రస్తుతానికి. ఈసారి రావాకంటే ఇంకా ఓడిపోతాది. ఎవరు? జగన్ రాకంటే చంద్రబాబు రాకంటే ఈసారి ఇబ్బంది. కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడుతుందా? ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అడిగింది అప్పుడు కరెంట్ వచ్చినప్పుడు ఇబ్బంది. ఇంకేం చెప్తాను. మరి ఇప్పుడు జగన్ వస్తారా చంద్రబాబు వస్తారా? ప్రస్తుతానికి ఎట్లా తెలీదు. తెలీదా? ఇంకా మతం తెలీదు. అది ఇక్కడే కారింపలే. ఓకే, ఎందుకంటే మన పెద్దవాళ్ళు సార్ ఏం పేరు మీ పేరు? పర్లేదు చెప్పండి, ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఓకే, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఏం చేయలే కాబట్టి. ఓకే, మరి సారి రాజంపేటలో ఎలా ఉంటుందంటారు? నువ్వో నేనో ఉన్నది, ఎవరు వస్తో తెలియదు. ఓకే, చెప్పండి ఏం పేరు మీ పేరు? చల్లా రవీంద్రారెడ్డి. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు మంచి పనులు చేస్తూ ప్రజలకు సాయి సహకారాలు అందిస్తూ సమన్వయం చేసేవారు గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంచి పనులతోనే దేశం వస్తుంది. ఒక కుటుంబం ఎంతో రాష్ట్రం అంతే, రాష్ట్రం అంతా కేంద్రం అంతే. చల్లా రవీంద్రారెడ్డి బాబు. చంద్రబాబు గారు. ఓకే, మరి ఇక్కడ రాజంపేటలో సార్? రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, థ్యాంక్ యూ. వచ్చే జగనే 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 ఎందుకని? 33 జగనే. ఓకే ఓకే జగనే జగనే. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఏం నచ్చిందని పరిపాలన మీకు బాగా? నా ఇష్టం అది. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నామండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏమండి ఎవరో సారా ఎలా జగన్ గారు పరిపాలన 5 సంవత్సరాలు చూసారు కదా? అంతగా బాగాలేదు మాకు. అంతగా బాగాలేదా? మరి సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? తెలుగుదేశం వస్తుంది అనుకుంటాం సార్. తెలుగుదేశం. ఓకే, టీడీపీ ఎందుకని సార్? ఏదో అభిమానం అంతే. అభిమానం. మరి సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? తెలియదు మాది. ఇక్కడ ఎక్కడ మీది? మదనపల్లి. ఓకే, మరి మదనపల్లి ఎవరు వస్తారా? భాష గారు వస్తారా లేకపోతే అహ్మద్ వస్తారా? అన్నీ రావచ్చు. ఎవరు? టీడీపీ వాళ్ళు రావచ్చా? ఓకే, తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం ఎందుకనంటారు? ముందు సరిగా చేయలేదు కదా ముఖ్యమంత్రి, అందువల్ల. ఓకే సార్, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు ఎందుకని? జగనే. ఇక్కడ రాజంపేటలో తెలుగుదేశం అంతా ఉన్నారు. అంతా ఉన్నారా? ఓకే, మరి ఎవరు వస్తారు ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ జగనే వచ్చేది. జగనే. ఇక్కడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా, అమర్నాథ్ రెడ్డి, ఆయన వస్తారా? సుబ్రహ్మణ్యం వస్తారా? అతనే వచ్చేది, అమర్నాథ్ రెడ్డి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 50-50 ఉన్నాయా? ఎందుకని? జరిగే ఆ విధంగా వీళ్ళు కూటమి ఇదే గారు కూటమి. ఓకే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ ఆ విధంగా. అంటే పథకాలు ఇచ్చారు అంటే భారతదేశంలో ఎవరైనా చేయలేని పథకాలు ఇచ్చారని చెప్తున్నారు కదా, అటువంటిప్పుడు ఈజీగా గెలవాలి కదా, టఫ్ గా ఎందుకు ఉంటుంది అంటారు? వాళ్ళకి కూటమి ఉంది కదండి. కూటమి అంతేనా? అంతే అనుకుంటాను. మరి సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ? ఐడియా లేదు. అంటే నాన్ లోకల్. ఎక్కడ మీరు? మదనపల్లి. ఓకే, ఎక్కడ ఎందుకు వచ్చారు మీరు? కొద్దిగా కాలేజ్ అన్నమాచార్య కాలేజ్ దగ్గరకు వచ్చాను. ఓకే ఓకే, జగన్ గారు ఎందుకని? పథకాలు పెట్టినాడు. ఓకే, మరి ఇక్కడ ఎవరవుతారు? ఎమ్మెల్యే ఎవరవుతారు ఇక్కడ? అమర్నాథ్ రెడ్డి. ఓ, జగన్ గారు ఎందుకనమ్మా? అమ్మఒడి అని చేసినారు కదా. ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ రాజంపేటలో
తెలీదన్నా. తెలీదు. అమర్నాథ్ రెడ్డి గారా లేకపోతే సుబ్రహ్మణ్యం అనుకుంటా, ఏమో తెలియదు నాకు. అనుకుంటున్నారా? ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరొస్తే బాగుంటది? ప్రజలు కోరుకునే విధంగా జరుగుతుంది. ప్రజలు ఎవరైతే కోరుకునే ప్రజలకు కష్టాల్లో ఉంటే పేదోళ్ళు కష్టాలు ఉంటారు వాళ్ళకైతే ఎవరు వాళ్ళ ద్వారా లబ్ధి చేకూరుతా ఏ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుందో చేసిన వాగ్దానం కట్టుబడి ఎవరు ఉంటారో వాళ్ళకు ప్రజలు ఓటేస్తారు, వాళ్ళు గెలుస్తారు. ఓకే. సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్పలేము. ప్రజల నాడి ఇప్పుడు పసిగట్టలేము. పల్లెల్లో ఒక విధంగా ఉంది ట్రెండ్, పట్టణాలు ఒక విధంగా ట్రెండ్ ఉంది. పల్లెల్లో పోతే ప్రజా నాడి తిరుగుతుంది, పల్లెలు పోవడం లేదు. పట్టణాలు సర్వే చేస్తారు కాబట్టి పట్టణ సర్వేల ప్రకారం నడుచుకుంటారు. ఎవరు మీడియా మొత్తం పల్లెలు చూస్తే పల్లెల గ్రౌండ్ లో ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉంటే అప్పుడు చూస్తారు నాడి. ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? పేద ప్రజలకు ఎవరికైతే లబ్ధి వాళ్ళకి మాకు ఏం లబ్ధి చేయకూడదు, నాకు అవసరం లేదు. పేద ప్రజలకు చేకూర్తే వాళ్ళకే మేలు. నాకేం లబ్ధి చేయకూడదు. నేను లక్షలు పోస్తే పేద ప్రజలకు నేను సాయం చేస్తాను, నా శక్తి కొలిది. ఓకే, థ్యాంక్ యూ. మంచి మాటనా? సరే, ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది సారి? ఎవరు వస్తే బాగుంటుంది సారి? చెప్పండి. చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? ఎలా ఉంది ఇక్కడ రాజంపేటలో? ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్పలేమా? ఓకే. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారా? ఎందుకని? మంచి పథకాలు అమలు చేస్తారు, కొత్త పథకాలు యూత్కి గానీ లేడీస్ గానీ రైతులకు గానీ మంచి పథకాలు అమలు చేస్తారని. ఓకే. మరి సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం సార్ గారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఈజీ గెలిసా టఫ్ అయి ఉంటుందా? పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎలక్షన్ చూసుకొని తెలిసి టీడీపీ అనుకుంటే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే బాగుంటుంది, ఫెసిలిటీ బాగుంటుంది. మరి సారి రాజంపేటలో ఎలా ఉందంటారు? 50-50. ఓకే. ఎందుకని అంటారు? అంటే జగన్ పరిపాలన నచ్చగా లేకపోతే ఒకసారి బాబు గారిని చూద్దామనా? ఒకసారి బాబు గారిని చూద్దామని. బాబు గారిని చూద్దామని. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? మనం మంచి చేసినారు సార్, చేసినారు. ఓకే. అరవై చేసినాడు. మళ్ళీ 40 సంవత్సరాల వాళ్ళకు డబ్బులు వేశారు, అన్ని చేశారు. ఆరోగ్యశ్రీ నాకు బాగా లేకపోతే ఆపరేషన్ కూడా చెప్పించినారు. ఓకే. ఓకే. ఆయన వస్తేనే బాగుంటుంది సార్. మరి సార్ రాజంపేట ఎలా ఉంటుంది అంటారు? మనకు ఏం సార్? అమర్నాథ్ రెడ్డి గారా? అవును సార్. ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉంటుందా? ఈజీ అండి సార్. ఈజీగా. మన చంద్రన్న గారు ఎందుకని? అంటే ఆయన వస్తే అన్ని కొద్దిగా రేట్లు తగ్గుతాయి, పాలన బాగుంటది, ఓకే, అన్ని బాగుంటాయి. రాజంపేట ఎవరు వస్తారు ఈసారి? చంద్రన్న. సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం వస్తారా? ఆయన బాలసుబ్రహ్మణ్యం గారే. ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉంటుందా? ఈజీగా గెలుస్తాడా టఫ్ అయి ఉంటుందా? ఈజీగా గెలుస్తాడు, కష్టం ఏమి ఉండదు. ఎందుకంటే ఈశ్వరి జగన్ అన్న చేసిన పనులకి, ఇప్పుడు చంద్రన్న చేసే మంచి పనులకి ఎప్పుడు అమరావతి రెడీ అయిపోయింది. చంద్రన్న ఉనింటే జగన్ అన్న ఉన్నాడు, ఏమన్నా వచ్చిందా? మా అన్నమయ్య ప్యాకెట్ చూడు, డ్యామ్ చూడు ఎట్లా కొట్టుకొని పోయిందో. ఏమే జగన్ అన్న వల్లే కదా. అదే చంద్రన్న ఉనింటే అట్టే వదిలేసింటాడు నీళ్లు, ఇసుక వచ్చి వాళ్ళు తరలించుకోవాలని చెప్పని ఈ మాదిరిగా జరిగినది. అది తెగిపోయింది డ్యామ్, లేకపోతే బాగుండిండు. ఓకే. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు సార్. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన బాగా అభివృద్ధులు బాగా చేస్తాడు. ఓకే. పన్నులు ఏదో ధరలు కానీ తగ్గిస్తాడు. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నచ్చలేదా? జగన్ గాని బాగానే చేసినాడు సార్. మనం బాగా పథకాలందరూ. ఓకే. సరే, అయితే మార్పు కోరుకుంటున్నారు. డెవలప్మెంట్ అని వస్తే డెవలప్మెంట్ బాగుందంటారా? మరి సార్ రాజంపేట ఎలా ఉందంటారు? ఎక్కడండి మీది? మాది రాయచోటి. రాయచోటి. ఓకే. రాయచోటి లేదా వస్తుంది టీడీపీ వైసీపీ? టీడీపీ. బాగుంటుంది. చంద్రన్న అయితే బాగుంటుంది. ఎందుకని అంటారు సార్? ఇప్పుడు మేము ఒక స్టూడెంట్ గా చదువుకొని కూడా ఇక్కడ ఇట్లా చేసుకున్నాం సార్. ఏవి కంపెనీస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. అదే మన చంద్రన్న వస్తే మనకి హైదరాబాద్ కి చేసినట్టు ఐటీ కంపెనీస్ అట్లా ఏవో కంపెనీస్ రావడం వల్ల మా లాంటి ఎడ్యుకేషన్ పిల్లలకి ఏదైనా కానీ యూస్ఫుల్ అవుతుంది. అందువల్ల మనం అది పోలవరం పూర్తి అవుతుంది, అన్ని రాజధానులు వస్తాయి, అన్ని వస్తాయి కాబట్టి మాకు చంద్రన్నే కావాలి. మరి సార్ రాజంపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ అన్న వచ్చారు సార్, సుబ్బారెడ్డి సార్ అన్నీ వచ్చారు సార్. ఓకే.
చేసేవాళ్ళు ఎవరైతే చేసేవాళ్ళు ఎవరు చేస్తారో తెలియదు కదా సార్ ఎట్లా చెప్తా. ఈ 5 years చూసారు కదా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మాకు ఎట్లా తెలియదు కదా సార్ ఎట్లా చెప్తా. పరిపాలన చూసారు కదా 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసారు, 14 సంవత్సరం బాబు గారి పరిపాలన చూసారు కదా. ఎవరి పరిపాలన వచ్చింది మీకు? ఎట్లా చెప్తాను సార్ చెప్పలేదు. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉంటది రాజంపేటలో? మార్పు వస్తుంది అనుకుంటాను. మార్పు వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మరి రాజంపేటలో ఎమ్మెల్యే చెప్పలేమంటారా? టఫ్ ఫైట్ ఉంటుందంటారు సరే. ఓకే, చంద్రబాబు అయితే బాగుంటుంది. కూటమి చంద్రబాబు. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే, ప్రభుత్వం ఏముంటుంది సార్, మన బతులు చాలు, మనకు సరిపోదు. మన పని మంది మనం చేస్తుంటేనే ఓళ్ళు బాగుపడేదానికి ఓళ్ళు కోట్లు కోట్లు సంపాదించాలి, ఇంకా వాళ్ళ బిడ్డలకు వాళ్ళకి సంపాదించుకోవాలని ఓళ్ళు. మన పని చేసుకునే దాకా మనకులే. ఓకే, మరి సార్ రాజంపేట ఎలా ఉంటుంది అంటారు? అది మనం చెప్పలేమా? అంటే ఈజీగా ఉండదు, టఫ్ ఉంటుంది సార్? అది ఎట్టో వాళ్ళ బలాలు. ఓకే, పెట్టుబడి ఊరు పెడితే వాళ్ళు గెలుచుకుంటారంటే ఈ ఎలక్షన్ లో. అది నాకు ఊరు పెట్టుబడి పెడితే వాళ్ళు గెలుచుకుంటారు అంతే. అంతేనా? పొద్దునే మాట సాయంత్రానికి మారిపోతే, సాయంత్రం మాట పొద్దునకి మారిపోతారు ఓటేసేపటికి. ఓకే, అది ఎవరు నమ్మకం లేదు, ఓన్లీ రాజకీయ నాయకులే నమ్మకం లేదు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసారు కదా, బాగా చేశారు. బాగా చేశారు. అది మళ్ళీ వస్తారంటారా? అది ఆనందంగా ఉంటది, తజిగా ఉంటది. మీరు ఉన్నారు కదా దాంట్లో. దాని గురించి అని కాదు, ఎలా సార్ బాగా చేశారు. ఓకే, అది వైఎస్ఆర్సీపీ వస్తుంది రావాలని చెప్పేసి ప్రతి ఒక్క జనాల్లో నాడి అట్టే ఉంది. ఓకే, ఏం నచ్చిందా నేను ఈ ప్రభుత్వంలో మీకు? మాకు నవరత్నాల పథకం అని ఒక ఎన్ని పథకాలు పెట్టాడో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాడో, జనదీవెన, ఆశా దీవెన, విద్యా దీవెన, గోరు ముద్దలు, ఇటువంటి అన్ని, అమ్మ ఒడి ఏంటి ఇవన్నీ 18,750 ఏది 45 ఏళ్ల వయసు ఉండే వృద్ధులకు ఇటువంటి అన్ని సకాలంలో అన్ని కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయని ఈ బస్ స్టాప్ లో ఉండే అందరి సమస్యలో నేను చెప్తున్నా ముక్కగంటంగా. ప్రతి ఒక్కటి ఏది కూడా మిస్ కాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు 200 ప్రజా సంకల్పన యాత్ర చేసినాడు. ఇక కాకపోతే ఇచ్చాపురం బార్డర్ వరకు చేసి నేను తెలుసుకున్నా అని చెప్పేసి అనే పథకంలో 151 సీటు కైవసం చేసుకున్నాడు సార్. కనుక ఈ సందర్భంగా మీరు కూడా మీడియా, ఏ మీడియం ఇది? లేపాక్షి టీవీ కొత్తగా. కనుక మీరు అనుకున్నా మీ అక్షర నాదా, కుల సంఘం పార్టీ నేను ఎవరు తినుపు. కనుక నాకు ఏ పొలిటికల్స్, ఏ పాలిటిక్స్, నీ కొమ్ములు ఉండే వాళ్ళు కూడా నాకు అవసరం లేదండి. కాదంటే సొక్కా కట్టుకోండా మేము తిరిగినామంటే ఇన్నోవా, స్కార్పిలో, హెలికాప్టర్ లో కూడా తిరుగుతా. నాకు ఒక్కడు చేయాల్సిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారు ఖచ్చితంగా. ఇది వస్తా అనుకుంటా. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ కాదు, చంద్రబాబు గారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని అంటారు? బాగా చేస్తారు వాళ్ళు, బాగా చేస్తారు. ఓకే, మరి సార్ రాజంపేట ఎలా ఉందంటారు? రాజంపేట అంతా తెలుగుదేశమే, టీడీపీనే. ఓకే, టీడీపీ మా మీద కేసులు పెట్టారు వాళ్ళు. ఓకే, వైఎస్ఆర్లో. ఓకే, ఏది కష్టం? చెప్పడం కష్టం. అదేంటది? ఇక్కడ పాలిటిక్స్ అలా ఉన్నాయన్నమాట. ఎలా ఉంది సార్? క్యాండిడేట్ అనేది స్పష్టంగా ఎవరు నిలబెట్టలేకున్నారు టీడీపీ సైడ్. వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు కరెక్ట్ క్యాండిడేట్ నిలబెట్టారు, వీళ్ళు రాజంపేటకి కొద్దిగా బాధ పెట్టేస్తారు. అంటే అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వస్తున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా లాస్ట్ టైం కూడా పోటీ చేశారు కదా, ఓడిపోయారు. సో మళ్ళా వచ్చారు, చూద్దాం. ఓకే, కూటమి ఎఫెక్ట్ ఉంటుందంటారు ఈసారి? ఉండొచ్చు. ఓకే, ఒకరి గురించి ఏది ఏం కాదు, 10 మంది మన పలానోడు కావాలా అనుకుంటే అది జరుగుతుంది. ఒక్కరో ఇద్దరు చెప్తారు జరుగుతా సార్, జరుగుతుందా? మీరేమనుకున్నారు? మందు పక్కన పెట్టు, కానీ వాళ్ళు వచ్చే మనకేమీ వీళ్ళు వచ్చిలా
ఎవరు చేసేది వాడు చేసుకుంటా పోతాండు. ఎవరు మనకు సంతోషమే అది. పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? అదంతా దేవుడి దగ్గర వాళ్ళ ఇష్టం. అది మనం అనగొద్దు కాదమ్మా, అనగొద్దు, చెప్పగొద్దు. అది ధర్మ తక్కువ. అప్పటికే ఆయన ఎంత ఎక్కువ మేము తక్కువ అంటారు అనరా. అట్లాడప్పుడు మనం అవన్నీ పడుచుకోవద్దు. కానీ ఆ పొద్దు ఎవరికి అదుటు ఉండదు, ఎవరు పేపత ఉండదు. పథకాలు ఇస్తున్నారు కదా, వస్తున్నాయి మీకు? ఆయన ముసలి లెక్క వస్తుంది, నా 18,000 వస్తుంది, అన్ని మటుకు వస్తుంది. మనం రాలేదని చెప్పలా, తింటాము. ఆ తర్వాత దేవుడి దయ్యా మనకు ఏం లే. మనం చేసే న్యాయం మనం చేయాలి, ఆయన చేసే న్యాయం ఆయన చేయాలా. మరి మీరు కోరుకుంటున్నారా ఆయన రావాలని జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరైనా కానీ మంచోడే రావాలంట, చెడ్డోడు రావుదా? చెడ్డోడు మంచోడు అనము, నిజేద్దామా? ఎవరైనా 10 రూపాయలు లెక్కిచ్చోడే మనకు అనుకుంటాం గానీ వచ్చేస్తాడు మనకు తెలియదు. అది ఇప్పుడు ముందు ఆయన చేయలే, ఈయన పెట్టినాడు. పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు, రేపు ఆయన చేస్తాడు మనకు తెలియదు. అది ఆయన చెప్పలే, ఆయన చెప్తాడు, చెప్పించేస్తాడు. ఎవరైనా గానీ ఇప్పుడు మనం ఆకలి అవుతుంది, అన్నం పెట్టాయని అడిగినాము, అన్నం పెట్టినామంటే అన్నం పెట్టే కడుపు నిన్నట్టే ఆకలి చల్లారిపోతుంది. నువ్వు ఆకలి అన్నం పెట్టకన్నా తరుపుకుంటా అంటే ఏడు చల్లారు సార్. అంటే అక్కడికి ఇక్కడ పోలిస్తే ఇక్కడ కాస్త వరస్ట్ గానే ఉన్నారు. పేరు చెప్పండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సారి? మనకేం పెద్దగా తెలీదా? ఇక్కడ ఎలా ఉంది రాజంపేటలో? జనాలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం అనుకున్నారు. తెలుగుదేశం అంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఓకే. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఇక్కడ రాజంపేట ఎవరు వస్తారు? జనసేన వస్తుంది. ఇక్కడ టీడీపీ ఇచ్చారు కదా సీటు, టీడీపీ సీట్ ఎవరికి తెలియదు కానీ పక్కా జనసేన వస్తుంది. ఓకే. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటదన్న. పవన్ కళ్యాణ్ గారు అయితే నిజాయితీ పరుడు, ఏపీ ప్రజలకు న్యాయం చేస్తాడు, పరిపాలన బాగుంటది. ఒకసారి మళ్ళీ జగన్ గారు వచ్చాడంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దోచుకుంటాడు. ఇప్పుడు గుంటూరు, విశాఖ అన్ని మొత్తం దోచుకుంటాడు. కాబట్టి ఈసారి మేమంతా కలిసి జనసేనను ముందుకు తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నా. అందుకని చెప్పేసి మేమంతా యూత్ అంతా కలిసి వచ్చాము. ఎక్కడ మీది ఏరియా? మాది శేషమాంపురం అన్న, అందరూ దగ్గర. రాజంపేట నియోజకవర్గం. రాజంపేట నియోజకవర్గం టీడీపీకి ఇచ్చారు, సుబ్రహ్మణ్యం గారికి సపోర్ట్ చేస్తామన్నా. వైసీపీ ఏమో అమర్నాథ్ రెడ్డి గారు. అవును. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? డెఫినెట్లీ టీడీపీ అన్న. టీడీపీ. మీకు తెలియదు ఎలా తెలుస్తుంది? ఎలా ఉంది ఇక్కడ ఈసారి ఇక్కడ రాజంపేటలో? ఇంకా ఇదే ఇప్పుడు స్టార్టింగ్ మనకి ఎవరు వచ్చేది ఎట్లా అని అంటే జనాలు అనుకుంటారు కదా, టీడీపీనా వైసీపీనా? వైసీపీ అంటారు. వైసీపీ అంటున్నారా? ఎందుకని? వాళ్ళు బాగా చేసిండ్రు అంటారు. ఓకే. చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకనమ్మా? ఆయన ముందు బాగా చేశారు కదా. ఓకే. ఇప్పుడు ఆయన వస్తేనే బాగా. ఎక్కడ? రాజంపేట నియోజకవర్గం ఇది. ఈసారి సుబ్రహ్మణ్యం గారు వస్తారా, అమర్నాథ్ గారు వస్తారా? ఏమన్నా నాకు అంత ఐడియా లేదన్నా. కానీ టీడీపీ రావాలంటారు మీరు? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? లేదు, నాయకత్వం బాగుంటది, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటది, రైతులు బాగుంటారు, అందరూ బాగుంటారు. మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ రాజంపేటలో రాజంపేట ఏముందని ఈసారి నాశనం అయిపోయినాం అన్ని విధాలుగాను. అన్ని విధాలుగా రైతు నాశనం అయిపోయినాడు. ఓకే. మరి ఇక్కడ టీడీపీ వద్దంటారా వైసీపీ వద్దంటారా? ఇక్కడ టీడీపీ వస్తుందండి. టీడీపీ వస్తుందా? టీడీపీ వస్తుంది. ఓకే. ఈ అప్పుడు చంద్రబాబు అప్పుడు ఏ రేటు ఉందో అదే రేటు అంతకారంతా రేట్ ఎందుకని రైతు నాశనం అయిపోయినాడు ఇప్పుడు. ఓకే. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే వాస్తవంగా రాజంపేట జిల్లా చేయకపోవడం మాత్రం వాస్తవం. అది రాయచోటలో ప్రైవేట్ ట్రాక్ లేదు, నీళ్ళు కూడా లేవు. మేము మాత్రం మినరల్ వాటర్ మాత్రం కొనుక్కుంటాము. అది కూడా చెప్పాను, మినరల్ వాటర్ కూడా మాకుంది ఇంట్లో. మాకు ఇంట్లో ఉన్నది. నీళ్లు పోసుకోవడానికి కూడా బిందెలు కొనుక్కున్నారు. ఆ టైంలో ఆడేయడం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదం చేశారు. అదే ఆయన మీద మక్కు చాలా ఉంది, మాకేమో లేకుండా పోలా. కాకపోతే ఏంటంటే ఆయన ఒక్కటే బాధాకరము. ఇంకో విషయం ఏంటంటే 100% ఇచ్చాడు. ఆ క్యాండిడేట్ కూడా తెలియదు. ఇప్పుడు నేను పోయినా అనుకో, ఏమన్నా కనపడితే చేస్తాడు, నేను ఫోటోగ్రాఫర్ని, నేను ఎవరైనా గుర్తుపడతాడు. ఆ మనిషి ఎవరో మనకు తెలీదు. ఇప్పుడు వాస్తవంగా ఎత్తుకుంటే అమర్నాథ్ రెడ్డి పిలుస్తాం. అమర్నాథ్ రెడ్డి గారు నరేంద్ర మోడీ లేదు.
ఇక్కడ ఎవడన్నా రాని రాకుండా పోనీ నరేంద్ర మోడీ ఖచ్చితంగా రావాల్సిందే. మన దేశానికి చాలా ఇబ్బంది అవసరం ఆయన నరేంద్ర మోడీ. ఎవరు వచ్చా కానీ ప్రజలకు సేవ చేస్తే సాగు. ఇంకొక విషయం చెప్తా ఆయన ప్రజలకు సేవ చేసి రోడ్లు బాగుండి ప్రజలకు అందుబాటులో సాగు. రాజంపేటలో ఇప్పుడు రాయంపేట ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది సీఎం కింద? సీఎం జగన్మోహన్ రెడ్డి. చెప్పండి సార్, రాజంపేటలో ఎలా ఉంటది, ఎవరు వచ్చే అవకాశం ఉంది? మాది రాయంపేట కదా సార్, పల్లి పక్కన కోడూరు మాది. కోడూరు మాది. రైల్వే కోడూరా? చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి బాగా అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటది. ఓకే, మరి సార్ కోడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? పరమూర్తి శ్రీనివాస్ సార్. ఈజీ గెలుస్తారా? ఈజీగానే గెలుస్తారు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని? చూడాలి, చూడాలన్నా. ఓకే, మరి సార్ రాజంపేటలో ఎవరు వస్తారు? రాజంపేటలో సుబ్రహ్మణ్యం గారు టీడీపీ, వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు, ఎవరు వచ్చే అవకాశం ఉంది? సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది సార్. ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్? అంటే కూడా రాజంపేటకి అన్యాయం చేశారు, మొత్తం రాజంపేటకి మాత్రం అన్యాయం చేసి ఉన్నారు. అన్యాయం చేశారా? డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయింది. ఓకే, మనకు హాస్పిటల్ వచ్చింది వెళ్ళిపోయింది. ఓకే, ఇంకోటి డామ్ చేయలేదు. అన్యాయం మాత్రం జరిగి ఉంది రాజంపేట వరకు. మరి ఎఫెక్ట్ అంతా ఈసారి ఉంటుందా వైసీపీ మీద ఉంటారంటారా? అంటే ఇప్పుడు ఈ రోజు మీటింగ్ పెట్టి ఉంటుంది సార్. ఓకే, ఈ రోజు మీటింగ్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎందుకంటే దీన్ని బట్టి వాళ్ళు ఏమైనా దాన్ని సహకరిస్తారంటే దానికి పబ్లిక్ నాడి ఎట్లా ఉండో చెప్పలేము కదా సార్. ఈసారి ఫైట్ ఎలా ఉంటుందన్నారు ఇక్కడ? మొత్తం కొంచెం జోరుగానే ఉంటుంది సార్. టఫ్ ఉంటుంది, చాలా టఫ్ గా ఉంటుంది. చాలా టఫ్ గా ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. అంత ఈజీగా ఉండదు. అమర్నాథ్ రెడ్డి గారికి అంత ఈజీగా ఉంటుంది సారీ. టఫ్ గా ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. ఆయన ఈ రోజు వచ్చే మీటింగ్ బట్టి ఉంటుంది ఆలోచన. వాళ్ళు ఏమైనా వాగ్దానాలు చేస్తే కొంచెం జనాలు మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చంద్రబాబు అయితే బాగుంటుంది. అండి చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు అయితే ఎందుకని? కొన్ని పథకాలు కూడా తెచ్చినాడు. ఓకే, కొన్ని విషయాల్లో కూడా చాలా బాగా చేసినాడు. ఓకే, ఇప్పుడు ఈ జగన్ తెస్తున్నాడు, అప్పు తెస్తున్నాడు, చేస్తున్నాడు. ప్రజల దగ్గర ఉన్నా కూడా డబ్బులు తీసుకునే ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి? మరి సార్ రాజంపేటలో ఎలా ఉండదు అన్నారు? బాగా తెలియదండి, మన అనంతపురం డిస్ట్రిక్ట్. అనంతపురం. ఓకే, ఎక్కడ అనంతపురం? ఎక్కడ? రామ్నగర్ లోకలే. లోకలే. ఓకే, మరి సార్ అనంతపురంలో ఎవరు వస్తారు? ఎవరు వస్తారండి? ఇప్పుడు ఎవరు కొత్త క్యాండిడేట్ ఉన్నాడు, ప్రభాకర్ చౌదరి ఉండే. అవును, ఆయన తీసేసి ఇప్పుడు అతన్ని ఎవరైనా పెట్టినారు. ఓకే, అయినా టీడీపీకి మద్దతు బాగానే ఉంది. అక్కడ మద్దతు బాగుంది. పెద్దగా మీరు చెప్పండి, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారా? ఎందుకని? మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది అయితే బాగుంటది. జగనే బాగుంటది. జగనే బాగుంటది. ఎందుకనమ్మా? ఎందుకంటే బాగా చేస్తున్నాడు. ఇళ్ళకి వచ్చి బియ్యం ఇస్తున్నారు, లెక్కిస్తున్నారు. ఓకే, మీరు చెప్పండి ఎవరు వస్తే బాగుంటది? జగనేనా? ఓకే, మంత్రి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? జగనేలే. జగనేనా? మాదంతా జగనే. జగనే. మా ఊరు. ఓకే, ఏ ఊరు మీది? కొండూరు. కొండూరు. ఓకే, సరే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సార్ చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు చెప్తా. చంద్రబాబు నాయుడు గారా? రాజంపేటలో? రాజంపేటలో ఎవరు వస్తారంటే కరెక్ట్ గా చెప్పలేమా? టఫ్ ఫైట్ ఉంటుందా? టఫ్ ఫైట్ ప్రస్తుతానికి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? ఆయన బాగా మంచి పని చేస్తాడు. ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు రాజంపేటలో? సుబ్రహ్మణ్యమా అమర్నాథ్ రెడ్డా? అమర్నాథ్ రెడ్డి టీడీపీ, అమర్నాథ్ రెడ్డి ఏమో వైసీపీ, సుబ్రహ్మణ్యం గారు టీడీపీ. సుబ్రహ్మణ్యం గారు వస్తారు. ఓకే, చంద్రబాబు గారు ఎందుకని? బాగుంటారు. ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు ఈసారి? చంద్రబాబు నాయుడు వస్తారు. ఆయన అభ్యర్థి వస్తాడు. ఓకే, చంద్రబాబు నాయుడు అయితే బాగుంటాడు. చంద్రబాబు గారు ఎందుకని? ఈయనంతా సంక్షేమం చూస్తున్నాడు, అభివృద్ధి సంక్షేమం రెండు కావాలని. ఓకే, మరి సార్ రాజంపేటలో ఎవరు వస్తారన్నారు? టీడీపీనా? ఓకే, చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు. ఎందుకని? అవసరానికి పనికొస్తాడు, మాత్రం మమ్మల్ని దెంగేస్తాడు. ఓకే, ప్రభుత్వం జిల్లావాడే మా జిల్లా వాడు తండ్రి జగన్ బాబు, అబ్బా కొడుకు ఇద్దరు ఈ రాజ్యంలో పుట్టోళ్ళే, జిల్లాలో పుట్టోళ్ళే. కానీ మాకు పనికాదు. మాకు